గుడ్ ఈవినింగ్. సుకుమార్ స్కూల్ నుంచి రాస్తున్న మరో మూవీ దర్శకుడు రేపు రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ గురించి మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఇషా హీరోయిన్ అండ్ అశోక్ హీరో అండ్ జక్క హరిప్రసాద్ డైరెక్టర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో. సో రేపు మూవీ రిలీజ్ అవ్వబోతుంది ఫైనల్లీ. సో దర్శకుడు మేము ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయింది ఆబ్వియస్లీ ఇట్స్ డైరెక్టర్స్ మూవీ అని. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి? ఇది బేసికలీ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు అనుకుంటే అందులో ఒక డైరెక్టర్ అయ్యాడు, ఒక అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్, అంతే. ఈ లవ్ స్టోరీని నేను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అని చెప్పి సినిమా బ్యాక్ డ్రాప్లో చెప్తున్నాను. ఓకే, సో ఈషా యూ టెల్ మీ. సో తెలుగు అమ్మాయి ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు చాలా కనిపిస్తున్నావు. ఇట్స్ రియలీ గుడ్ థింగ్. అమి తుమి కానీ తర్వాత మొన్న వచ్చిన మాయమహల్ మళ్ళీ ఇప్పుడు. సో నీ రోల్ ఎలా ఉంటుంది ఈ మూవీలో? అంటే ఎస్పెషల్గా దర్శకుడు మూవీ లాంటి టైటిల్ చూస్తే ఎక్కువ ప్రిఫరెన్స్ తనకే ఉంటుందని అర్థమవుతుంది. సార్ నీ రోల్ ఎలా ఉంటుంది సార్? అంటే యాక్టింగ్కి స్కోప్ ఉంటుందా లేకపోతే జస్ట్ గ్లామర్ డాల్ టైప్? లేదు, చాలా స్కోప్ ఉంటుంది యాక్టింగ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ముందు చేసిన మూవీస్ కంటే ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. యాక్టింగ్ కూడా, ఎక్స్ప్రెషన్స్, మేనరిజమ్స్ అన్నీ చాలా వేరేగా ఉంటాయి. హరిప్రసాద్ గారు మొత్తం అంటే మేనరిజమ్స్ కానీ అన్నీ మాకు చేసి చూపించేవారు, ఎలా చేయాలి ఏంటి అన్నది, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలన్నది మాకు అన్ని క్లియర్గా చెప్పేవారు. సో నాది ఇందులో టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. అంటే షీ వాంట్స్ టు బికమ్ ఏ బిగ్ ఫ్యాషన్ డిజైనర్. చాలా బబ్లీగా, క్యూట్గా, అండ్ తన వల్ల ఎంత చేంజ్ అవుతుంది, లైక్ హౌ షీ మీట్స్ హీరో అండ్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ కానీ, ది స్టోరీ, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఇట్స్ రియలీ గుడ్ అండ్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్ వాట్ ఐ హావ్ డన్ బిఫోర్. యా, దాట్స్ రియలీ నైస్. సో అశోక్ మీరు చెప్పండి. సుకుమార్ గారు ఒకసారి అన్నారు నేను నా ఫ్యామిలీలో ఎవరిని ఎంకరేజ్ చేయను అని చెప్పారు. అసలు మీరు ఎలా వచ్చారు? మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యారా బాబాయ్ నేను మూవీ చేస్తా అని, లేకపోతే డైరెక్టర్ గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? నేను ఫస్ట్ ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయడానికి కూడా చాలా టైం పట్టింది అనమాట. అంటే నా చేత ఏదో వెర్షన్ రాయి అంటే జస్ట్ రికమెండేషన్ టైప్ కాకుండా టాలెంట్ ఉంటేనే తీసుకుంటా. అలాంటి నేను RA2 నుంచి చేయాలి మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. నేను 1 టైంకి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు నాకు కూడా ఒక వెర్షన్ రాయమన్నారు. అది రాసినప్పుడు నచ్చి అప్పుడు ఎంటర్ చేశారనమాట 1కి. సో అలా జర్నీ స్టార్ట్ అయింది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, సినిమా ఫీల్డ్లో. నేను ఒక ఎండ్కి డైరెక్టర్ గారు కథ చెప్పారనమాట ఆయనకి. ఆ కథ ఆయనకు బాగా నచ్చింది. కథ బాగా నచ్చి ఈయన కూడా రైటర్గానే ఇంట్రెస్ట్ బాగా, అంటే డైరెక్టర్ అవ్వాలని ఏం లేదు. కాకపోతే ఆ కథ నేరేషన్ నచ్చి నువ్వే డైరెక్ట్ చేయని అన్నారు. డైరెక్ట్ చేయమన్నారు. అది ఓకే, కానీ ఆయన వచ్చి నన్ను హీరో చేశారు. అలా స్టార్ట్ అయింది జర్నీ. సుకుమార్ గారికి సంబంధం లేదు. సుకుమార్ గారు ఏంటంటే మిమ్మల్ని హీరో చేసేసారు మొత్తానికి. నన్ను ఓన్లీ డైరెక్టర్గా చూడాలనుకున్నారు, కాకపోతే సినిమాలో దర్శకుడు అవుతున్నారు. సో సుకుమార్ గారు రియాక్షన్ ఏంటి అసలు మీరు హీరో అనగానే? నాకన్నా ఎక్కువ ఆయన షాక్ అయ్యారు. నేను షాక్ అయ్యాను, నాకన్నా ఎక్కువ ఆయన షాక్ అయ్యారు. ఎందుకంటే నా గురించి తెలుసు కాబట్టి కెమెరా ముందు ఏం చేస్తారు. సో యా, ఒక ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు, చాలా షై టైప్స్, ఫుల్ సిగ్గుపడతాడు అసలు ఆన్ స్క్రీన్ ఎలా అని చెప్పి 70% మార్క్స్ ఇస్తానని కూడా చెప్పారు. అవును, ఆయన చేయించుకుంటానని ఆయనే చెప్పారనమాట మా డైరెక్టర్ గారు. సో ఆయన మీద కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేసాం. సో 2.5 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం సబ్జెక్ట్ మీద. అప్పటి నుంచి ఆయన దగ్గరే ఉంటూ ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ ఒక బాగా చేస్తాం. సో మీరు చెప్పండి. సో అశోక్ చెప్పాడు ఆల్రెడీ, అసలు మీరు ఏ క్వాలిటీస్ చూసి అశోక్ని పిక్ చేసుకున్నారు? అంటే మీరు ఆ మూవీ అనుకున్నప్పుడే మీరే మొత్తం స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ కదా, సో మీరు అనుకున్నప్పుడే తనని సెలెక్ట్ చేసుకున్నారు, లేకపోతే ముందు ఎవరైనా ఉండేనా మైండ్? అసలు నా మైండ్ ఎవ్వరు లేరు, అశోక్ కూడా లేడు నా మైండ్లో. అయితే ఏంటంటే ఇది చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ. ఇది అంటే ఎస్టాబ్లిష్డ్ స్టార్ అయితే ఆ క్యారెక్టర్ కనిపించదు, ఓన్లీ ఆ స్టారే కనిపిస్తాడు. కానీ కంపల్సరీ క్యారెక్టర్ కనిపించాలి. అందుకని కొత్త హీరోని తీసుకుందామని ఫస్ట్ నుంచి అనుకున్నాను. అంటే మా సుకుమార్ డైరెక్షన్ చేయమన్నప్పటి నుంచి సరే వెతుకుతున్నా మామూలు కొత్త హీరో అంటే మామూలుగా ఎవరిని నేను పిలవలేదు, కానీ మన చుట్టుపక్కల ఎవరిని ఉంటారా అంటే నాకు ఏంటంటే మన ఇంట్లో కూరలా ఉండాలి. వెతుకుంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అదే నేను ఒకనే షూటింగ్ వెళ్ళినప్పుడు, అంటే అశోక్ చిన్నప్పటి తెలుసు నాకు, ఇప్పుడు ఆ యాంగిల్లో చూడాలి. అయితే ఒక పర్టికులర్ పోస్టర్లో నుంచొని ఏదో ఆలోచిస్తున్నాడు, ఒక చేతిలో ప్యాడ్ పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నాడు. ఇలాగా సరే ఏంటి ఆలోచిస్తాను, దగ్గరికి వెళ్ళి చూస్తే నన్ను ఇలా చూస్తాను నన్ను, కానీ చూపు నా వైపు ఉంది, కానీ కళ్ళు నా వైపు ఉన్నాయి, కానీ చూపు నా వైపు లేదు. ఏదో డిస్కౌంటెడ్ లుక్ అనమాట అది, అంటే లోపల ఏదో ఆలోచిస్తున్నట్టుగా. సో నాకు కావాల్సింది బేసికలీ ఈ క్యారెక్టర్ లుక్కే. సో లుక్ బాగుందని చెప్పేసి అతను ఫిక్స్ చేసేద్దాం అని చెప్పి ముందు అశోక్ అడగలే. నేను సుకుమార్ దగ్గరికి సుకుమార్ చెప్పాను అశోక్ అయితే బాగుంటాడని. లేదా షాక్ అవ్వడం, అది చేయలేడు, వద్దు, అది సిగ్గు ఎక్కువ, నాతోనే సరిగ్గా మాట్లాడు.
నాతోనే ఏం బాబాయ్ ఇట్లా ఉంటుంది అనమాట సిగ్గు అంటే ఐ కాంటాక్ట్ లేకుండా కొంచెం అంటే సిగ్గు అనమాట, అంటే ఎక్కువ మొహమాటం సిగ్గు ఇట్లా ఉంటుంది ఉండేవాడు. ఇప్పుడు లేడు అలాగే మారిపోయాడు. చెప్తే అదే మరి అతను సిగ్గు అదే ఏం చెప్పేసి, సరే అశోక్ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అడుగును అని చెప్పేసి నేనేంది అశోక్ని అడిగా. షాక్ అయ్యాడు, తల దించుకున్నాడు, ఇలా చూసాడు, ఓ రోజు టైం కావాలన్నాడు. సరే నెక్స్ట్ డే పిలిచా నేనే. వచ్చాడు, ఏంటో ఏం ఆలోచించామంటే అంటే అంటే చేస్తాను బాబాయ్, అంటే చేయగల లేదో అని నాకు తెలియదు, అడిగా కదా చేస్తాను, అయితే ఒక కండిషన్. ఏంటో కండిషన్ అంటే మొత్తం నువ్వే చేయించుకోవాలి, రెస్పాన్సిబిలిటీ అంతా నీది. నేను బాగా చేసినా బాగా చేయకపోయినా మొత్తం నువ్వే చేయించుకోవాలి దగ్గర. నువ్వు చేయించుకుంటే ఆబ్వియస్లీ నాకు అవసరం లుక్ నీ దగ్గర ఉంది, నేను చేయించుకోవాలి, నేనే చేయించుకోవాలి డైరెక్టర్ కదా, నేను చేయించుకోవాలి, ఏం కంగారు పడకు వచ్చాయని చెప్పి. ఆ తర్వాత 2.5 years ట్రావెల్ చేసిన అతను సినిమా బిఫోర్. ఓకే, ఈ మూవీకి బిఫోర్ 2.5 years కంటిన్యూస్గా. అశోక్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, అంటే ఈ మూవీ కోసం 2.5 years వర్క్ చేశారు. మూవీ Discussions, everything మొత్తం. కంప్లీట్ ఫైన్ ట్యూన్ చేయడానికి అనమాట కంప్లీట్గా. సో ఆబ్వియస్గా స్క్రీన్ పైన చాలా బాగా అనిపించాడు, చాలా బాగా చేశాడు. రేపు చూడబోతున్నాం. సో సాంగ్స్ కూడా చూస్తే చాలా ప్లెజెంట్గా బాగున్నాయి. సో ఎక్కడ షూట్ చేశారు ఈ సాంగ్? కూడా రియలీ గుడ్. అండ్ పర్టికులర్ సాంగ్ అయితే గోవా కొంత పార్ట్ ఏమో థాయిలాండ్లో ఒక ప్లేస్ ఉంది బీచ్, అక్కడ చేసాము. ఇంకొంత పార్ట్ హైదరాబాద్. ఓకే, సో అశోక్ నువ్వు చెప్పు, బిహైండ్ ద కెమెరా ఇట్స్ వెరీ ఈజీ, అంటే మనం జస్ట్ చెప్పడం ఇలా యాక్ట్ చెయ్యి ఎక్స్ప్రెషన్, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా చాలా టఫ్ కదా, ఎవరికైనా సరే టఫ్ ఉంటుంది కదా. సో నీకు దట్టు నువ్వు కొంచెం షై పర్సన్ అని చెప్పేసి అన్నావు, నీకు అసలు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు టెన్షన్ కానీ, అయ్యో అసలు దీనికి ఎందుకు వచ్చి అక్కడే బెస్ట్, బిహైండ్ ద కెమెరా బెస్ట్ అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అదే ముందు నేను అలా అనుకున్నా, కెమెరా వెనకాల నుంచి చూస్తే మనకి ఎదురున్న వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా, చాలా ఈజీగా చెప్పొచ్చు. కానీ కెమెరా ముందుకు వెళ్ళాక తెలిసింది నాకు. కాకపోతే ఆయన ఈజీ చేస్తారు, అది అన్నాం కదా 2.5 years ఏం చేశారు అన్నారు కదా, ఇవే ఆయనకి ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది, సీన్స్ ఉన్నాయి, అవన్నీ ఆయన మొబైల్లో షూట్ చేస్తుండేవారు అనమాట. ఎవరైనా కో ఆర్టిస్ట్ని ఎవరో ఒకరిని తీసుకుని, మేబీ ఆఫీస్ బాయ్ ఉన్నా లేకపోతే ఎవరు ఉన్నా కూడా నాకు ఆపోజిట్ క్యారెక్టర్ పెట్టి మా ఇద్దరు మంచిగా షూట్ చేసేవారు. అది చాలా ఈజీ అయింది నాకు. కెమెరా ఫ్రెండ్లీ అయిపోయింది. ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే చేసుకున్నాను కాబట్టి కొంచెం పర్లేదు. కాకపోతే ఫస్ట్ టైం అయితే ఉంటుంది, ఫస్ట్ 5 minutes 10 minutes ఉంటుంది కదా, అప్పుడైతే ఉంది. షై కానీ భయస్తుడు కాదు, బేసిక్ అడ్వాంటేజ్ అది. షై అంతే, అంతే భయం లేదు. అంటే వచ్చి చేస్తాడు, ఈ పని చేయంటే చేస్తాడు, అక్కడే దూకంటే దగ్గర దూకేసాడు ఒకసారి. చేయగలరా లేదని కూడా ఆలోచించాలి, తప్పని దూకేసాడు. నేను షాక్ అయిపోయింది, దూకేసాడని. అంది భయం లేదు, షై అంతే, చిన్న షై. సో ఈషా చాలా సార్లు కొట్టినట్టుంది కదా చెంపదెబ్బల సినిమాలో. కాపీ క్యాట్ అంటది, కాపీ క్యాట్ చూస్తే తెలుస్తుంది క్లియర్ గా. నేను అన్నిసార్లు కొట్టలేదు, అది ట్రైలర్ లో ఫటా 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 3 సార్లు అనిపించేసరికి అలా ఉంటుంది. బట్ ఐ థింక్ అది యాక్ట్ చేసాం ఇద్దరం బాగా, బాగా కొట్టింది. ఎన్ని టేక్స్? ఇంకా అందులో టేక్స్ కూడా. సో ఈషా ఆల్రెడీ చాలా మూవీస్ చేసింది కదా, సో మీకు తను ఎలా హెల్ప్ అయింది ఈ మూవీకి? అదే ఇందాక ఇప్పుడు మన కొత్త ఆర్టిస్ట్ కాబట్టి నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్, నేను సీన్ పేపర్ తీసుకునేవాడిని ఆయన దగ్గర. అంటే రేపు సీన్ ఏది ఉన్నా సీన్ పేపర్ తీసుకునేవాడిని. 7 కల్లా వస్తాం కదా షూట్కి, వచ్చిన ఇషా దగ్గరికి వెళ్ళి మేమిద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళు. డిస్కస్ చేసి తను ఏమన్నా చెప్పేది అది తీసుకుని, అండ్ ఆ టైప్ ఆఫ్ సపోర్ట్ అనమాట. ఇద్దరం బాగా డిస్కస్ చేసుకునే వాళ్ళం. అండ్ తన అసిస్టెంట్ డైరెక్టర్ ముందు చేసిన ఏమైనా ఇంప్రొవైజేషన్స్ కూడా తను చెప్పేవాడు చాలా. తను చేసే క్యారెక్టర్ నాకు తెలుస్తుంటది, ఇలా చేస్తే బాగుంటుంది, నాకు తెలియదు, నాకు తను చెప్పడం అలా బాగుండేది, కోఆర్డినేషన్ బాగుండేది. సో సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? అంటే మీరేమన్నా టిప్స్ తీసుకున్నారా? అంటే ఏ సీన్ ఎలా చేయాలి, లేకపోతే అండ్ మోర్ ఓవర్ ఒక డైరెక్టర్గా చేయాలంటే మీకు ఆబ్వియస్లీ మీరు చూసారు కాబట్టి తన ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. అంటే సెట్స్లో ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కానీ అలా మీరు సుకుమార్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా, లేకపోతే జస్ట్ యాజ్ యూజువల్ మీకు ఆ ఫీల్డ్ తోటి సంబంధం ఉంది కాబట్టి జస్ట్ మీరు ఎలా ఉంటారో అలా ఉన్నారా? మేబీ ఆయనతో ట్రావెల్ చేశాను కాబట్టి వస్తుంది, ఎంతో కొంత వస్తుంది ఆయన దగ్గర నుంచి. నా బాడీ లాంగ్వేజ్ ఉంటేనే అప్పుడప్పుడు ఏమన్నా వస్తుంటుంది సుకుమార్ గారిది. ప్లస్ ఆయన ఏం చెప్పారంటే, సినిమా హరిప్రసాద్ బాబు ఎలాగో స్టార్ట్ చేశారు, ఆయన ఊరుకోడు, అశోక్ కాదన్న ఆయన ఊరుకోడు, ఖచ్చితంగా తీసుకుని నాతోనే చేపిస్తారు, ఆయనకు తెలుసు ఆ విషయం.
కాబట్టి ఆయన చెప్పారు, అరే నీకు సిగ్గు ఎక్కువ, ఇది ఎక్కువ, కానీ కెమెరా ముందుకు వెళ్ళేటప్పటికి అవన్నీ వదిలేయాలి, అన్నీ వదిలేసి కాన్ఫిడెంట్గా నీకేం వచ్చేది చెయ్యి, అది చెయ్యాలి ఇలా చేయాలి అని కాకుండా నీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు హరిప్రసాద్ బాబాయ్ చెప్పినట్టు నువ్వు కాన్ఫిడెంట్గా చెయ్యి అంతే. అదొక్క టిప్ చెప్పారు. సో నేనేం చేసేవాడిని అంటే ఆయన ఏం చెప్తే దాన్ని తీసుకుని చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని అంతే. సో సెట్స్కి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా సుకుమార్ గారు? లేదు, నాట్ ఈవెన్ వన్స్? నో. ఓ, తర్వాత మేము అంతా అయిపోయిన బతిమాలారా? ఫస్ట్ కాపీ తీసుకెళ్ళాం. అంటే లాస్ట్ గుమ్మడికాయ కొట్టే టైంలో సరే రా ఒకసారి అంటే వస్తా అని చెప్పేసి ఫోన్ చేసి నాకు మోసం చేసేది రాకుండా. అదే ఆయన ఇన్వైట్ చేసేవారు, నాకైతే భయం ఆయన వస్తే కనుక అంటే చేయలేము అంత కంఫర్టబుల్ గా చేయలేము ఏమో అని కదా, అంతేనా? మన అది వాళ్ళు ఉంటుంది కదా. ఆయన పాప ఇన్వైట్ చేస్తూనే సరదా ఉండేవారు. నాకు, ఎందుకంటే సుకుమార్ షూటింగ్స్ నేను వెళ్ళేవాడిని, నా షూటింగ్ కోసం వస్తే బాగుంటుంది కదా అని. యా, కానీ ఈవెన్ కుమారి 21F కి కూడా సుకుమార్ గారు అసలు సెట్స్ కి వెళ్ళలేదు. సో ఆ సెంటిమెంట్ ఏమో మనకి ఉండొచ్చు, మేబీ డబ్బులు పెడుతున్నారు కదా అందుకే. యూజువల్ గా సుకుమార్ గారు మూవీ అంటే కంపల్సరీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళది ఇద్దరిది ఒక సూపర్ హిట్ కాంబినేషన్. సో ఈ మూవీకి ఫస్ట్ టైం సాయి కార్తిక్ ని తీసుకున్నారా? అంటే మీరు కావాలనే తీసుకున్నారా లేకపోతే వాట్ ఈస్ ఇట్? అంటే అదే మీ చాయిసా లేకపోతే? అంటే ఏదైనా సరే సుకుమార్ నేను డిస్కస్ చేస్తే చేస్తాం యాక్చువల్గా. అంటే రకరకాల అంటే ఒక కొత్త అంటే నాకు ఫ్రెష్నెస్ కావాలి, వేరే ఎవరైనా తీసుకుందాం అని అడిగితే ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత చాలా ఆ మ్యూజిక్ డైరెక్టర్, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎసెట్రా ఎసెట్రా ఎసెట్రా. అయితే సుకు ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, ఐ ఆమ్ ది చేంజ్ అని. దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాయి కార్తిక్. ఓకే. నేనంటే నేను వేరే సోర్సెస్ ద్వారా సాయి కార్తిక్ గురించి మామూలు మూవీ సెట్ వస్తాయి కదా, ఎంతో సౌండింగ్ చాలా బాగుందని చెప్పేసి నేను సాయి కార్తిక్ని తీసుకుంటే బాగుంటుంది నేను అనుకున్నా. సుకు కూడా మైండ్లో ఫీలింగ్ ఉన్నట్టుంది, నేను వెళ్ళి చెప్పేలాగా సాయి కార్తిక్ అయితే ఎలా ఉంటుందంటే సూపర్ ఉంటుంది తీసుకొని అట్లా సాయి కార్తిక్ తీసుకున్నాను. అలాగే డిఓపి కూడా ఏంటంటే నాకు ఒక ఫ్రెష్ లుక్ కావాలి, రత్నవేల్ గారు చేసేవాళ్ళు కదా, అది కూడా నాకు ఫ్రెష్ లుక్ కావాలి, కొత్తగా ఉన్న లుక్ ఇది అంతానే ఏదైనా కొత్త వాళ్ళు తీసుకుందాం. అంటే కొత్త వాళ్ళని అంటే ఎనీథింగ్ చూద్దాం ఒకసారి అని చెప్పి చూస్తే అలా 1, 2, 2, 3 వచ్చారు. కానీ ఫైనల్గా ప్రవీణ్ని పిక్ చేయడం జరిగింది. అంటే చాలా మంచి సినిమా చేశాను అంతకుముందు అసోసియేట్గా, బాజీరావ్ మస్తాని, ధూమ్ 3, సుదీప్ చటర్జీ గారు చేసిన. తర్వాత అతను ఒక స్టోరీలు చూపించాడు, ఆ లైటింగ్ ప్యాటర్న్ అంతా కూడా చాలా సూపర్ ఉంది స్టోరీలు. ఏదో హాలీవుడ్ లెవెల్ చేసింది అతనిది. అందుకే చూసి షాక్ అయ్యి సుకుమారే చెప్పాడు చూడు ఒకసారి అని చెప్పి. అంటే ఒక టెక్నీషియన్ గురించి ఇక సుకుమార్ చెప్తే ఇప్పుడు బాగున్నాడని చెప్పేసి డిఫరెంట్గా, అంటే సినిమాకి సంబంధించి ఏదైనా సరే సుకుమార్ ఇది బాగుంది ఇది బాగున్నాడు అని చెప్పేసి అంటే మాత్రం 100% నమ్మేసి మనం. ఎందుకంటే సినిమా పిచ్చాడు, మిగతావన్నీ పక్కన పెట్టాడు, సినిమా గురించి అయితే పర్ఫెక్ట్ చెప్తాడు. ఈ టెక్నీషియన్ అయితే చాలా బాగా తీసాడని అని చెప్పేసి నేను కూడా చూసాను, అదిరిపోయింది మొత్తం అంత విజువల్స్ తీసుకోవడం జరిగింది అతనే. దట్స్ నైస్. సో ఈషా ఓన్లీ డైరెక్టర్కి గర్ల్ ఫ్రెండ్ అంటే జనరల్లీ డైరెక్టర్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు, ఫుల్ టు ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి, 1 సెకండ్ కూడా గడపడానికి ఉండదు. అండ్ మొన్న సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను తమన్నా కాస్ట్యూమ్స్ కోసం 100% 3 hours వెతికాను, బట్ నా వైఫ్ అంది నా కోసం 1 minute కూడా నువ్వు స్పేర్ చేయవు అని. సో ఆ టైప్ ఆఫ్ గర్ల్ ఫ్రెండా లేకపోతే మీరు ఎలాగో ఒకే సెట్ మీద వర్క్ చేస్తారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉండే గర్ల్ ఫ్రెండా? బియాండ్ దట్ చూపించారా లేకపోతే ఓన్లీ ఇక్కడతో స్టాప్ అయిపోతుందా? చెప్పండి క్లియర్గా. అంటే యాక్చువల్గా ఈ సినిమా షూటింగుల్లో వీళ్ళిద్దరూ కలుసుకొని ఇట్లా ఈ లవ్ స్టోరీ కాదు ఇది. యాక్చువల్గా అది ఎంత చెప్పాను కదా నేను, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మామూలు న్యాచురల్గా లవ్ ఉంటుంది. అయితే లవ్ చేసుకున్న అమ్మాయి అబ్బాయిలో ఒక డైరెక్టర్ అయ్యాడు అంతే, విద్వాసాలతో ఒక అమ్మాయి ప్యాషన్ చేశాడు అంతే. అంత మించి వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీలో ఉండి లవ్ చేసుకోవడం కాదు. అయితే సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే అశోక్ దర్శకుడు, సినిమాలో అంటే దర్శకుడు ప్రేమ కదా, అయితే ఆ ప్రేమ సినిమా మీద అమ్మాయి మీద అంది ఇంతే. ప్యాషన్ అండ్ లవ్ అంతే. హిస్ ప్యాషన్ హర్ లవ్. యా. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఈ మూవీ చూస్తే అంటే యంగ్ డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అంటే ఎలాగైనా ఒక డైరెక్టర్ అవ్వాలన్న జీల్ అలాంటివి కనిపిస్తుందా లేకపోతే జస్ట్ ఫన్నీ వేలో వెళ్తుందా? ఫన్నీ వేలో కాదు చెప్తాను. ఇది ఏంటంటే అంటే నాట్ ఓన్లీ యాస్పైరింగ్ డైరెక్టర్స్, అంటే మామూలుగా ఏంటంటే సినిమా చూస్తే సినిమా ఇండస్ట్రీ మీద ఒక ప్రేమ ఒక గౌరవం రెస్పెక్ట్ పెరుగుతుంది సినిమా చూస్తే. అలాగే డైరెక్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు చాలామంది చూస్తుంటారు ఏంటంటే వెళ్ళిపోయి నాకు అవకాశం వస్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. దీంట్లో నేను ఎట్లా చెప్పిన అవకాశం వస్తే బాగుంది ఎదురు చూడడం కాదు, అవకాశం క్రియేట్ చేసుకోవాలి అంతే. అంటే ఇప్పుడు వరల్డ్ చాలా పెద్ద అయిపోయింది, కాంపిటీషన్ చాలా పెద్ద అయిపోయింది. వాళ్ళ అవకాశం ఇస్తారా ఈ అవకాశం ఇస్తారా ఎదురు చూస్తే కుదరదు, మేనేజ్ చేయాలి, ఎట్లా వెళ్ళిపోవాలి ముందుకు. అందుకే డైరెక్టర్ అంటే 20% క్రియేటివిటీ 80% మేనేజ్మెంట్, అందుకే చెప్పింది అందులో నేను. అలా మేనేజ్ చేస్తేనే అతను అంటే నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడైనా సరే అతను జాబ్ సంపాదించాలి ఏం చేయాలి సరే హ్యాస్ టు మేనేజ్. మిగతా వాళ్ళందరూ ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి, ఒక వే ఫైండ్ అవుట్ చేయాలి.
సో అట్లా ఉంటుంది అంటే డైనమిక్ డైరెక్ట్గా ఎట్లాగైనా సరే వెళ్ళి సంపాదించేసి ఒక ఛాన్స్ కూడా సినిమా తీసేయాలంతే. సో నిజంగా కూడా అలాగే ఉంటుంది. 20% క్రియేటివిటీ అంతే 80% బయట కూడా అంతే, ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఎక్కడ మామూలు మనం బయట జాబు వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర సబ్జెక్ట్ ఒకటి ఉంటే సరిపోదుగా, ఒక స్పెషల్ క్వాలిటీ ఏదైనా కావాలి. 100 మంది వచ్చారు ఒక ఇంటర్వ్యూకి, ఆ 100 మందిలో మనం సెలెక్ట్ కావాలి. మనం ఏంటంటే ఏదో చేయాలి అక్కడ, అంటే ఏదో చేయాలి. పోనీ స్పెషల్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకపోయినా ఏదో చేయాలి. అంటే వాళ్ళ 100 మందికి డిఫరెంట్ ఏదో చేయాలి, చేస్తే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ డిఫరెన్స్ మేనేజ్మెంట్ అన్నా నేను. అది అసలు ట్రైలర్ లోనే మంచి మంచి డైలాగ్స్ అన్ని యూజ్ చేసేసి ఇంప్రెస్ చేసేసారు. సో డైలాగ్స్ కూడా మీరే రాశారు కదా. సో మీరు చెప్పండి, జనరల్గా అంటే జస్ట్ నార్మల్గా ఒక స్టార్లా వస్తే ఇట్స్ డిఫరెంట్ హీరోగా, బట్ మీరు ఒక ట్యాగ్తో వచ్చారు కదా, ఇట్స్ లైక్ మోర్ రెస్పాన్సిబుల్. అండ్ మీరు ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా అది డైరెక్ట్గా మీకైతే తగలదు, సుకుమార్ గారికి తగులుతుంది. సో మీరు దాని గురించి ఏమన్నా ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం కానీ, లేకపోతే భయపడటం కానీ, లేకపోతే టెన్షన్ పడటం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగాయి? లేదు, అదేం లేదు. అంటే ముందు అంటే మీరు 100% జస్టిఫై చేసా అనుకుంటున్నారా రోల్కి? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మీ మూవీ అంటే అసలు ఫస్ట్ మీ మూవీ చూడటానికి రేపు వచ్చేది జస్ట్ బికాస్ సుకుమార్ గారి ఫ్యామిలీ అని చెప్పేసి, సో ఆ ట్యాగ్ తోటే వస్తారు ఇప్పుడు చూడటానికి ఫస్ట్ మూవీ. మేబీ సెకండ్ ఆర్ థర్డ్ కి అది చేంజ్ అవ్వచ్చు, బట్ మీరు దానికి 100% జస్టిస్ చేశాను. మా బాబాయ్కి అయితే మీరు అన్నారు కదా ఇందాక, ఆయనే అన్నారు ఏదో 80% ఎవరికి చేశారని. 70% మార్క్స్ ఇస్తా అన్నారు. మేబీ మీరు చూసి మీరు కూడా ఇస్తే అప్పుడు అంతే. నేనైతే చేసా, ఆయన చెప్పినట్టు ఆయనకి ఏం కావాలన్నది అదైతే ఇచ్చా 100%. అంటే మీకు ఇలాంటి మూవీస్ లో ఎమోషన్స్ ఎక్కువ చూపించాలి కదా, సో ఎక్స్ప్రెషన్స్ కి కానీ దానికి ఎక్కడైనా ఏదన్నా చిన్న ప్రాబ్లం అలాంటిది ఏమన్నా అయిందా, లేకపోతే యువర్ లైక్ జస్ట్ నార్మల్? నేను దానికోసం భయపడ్డాను, కానీ నా బెస్ట్ అదే అని చెప్పారు. ఆయన కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, ఎమోషనల్ సీన్స్ లో చాలా బెస్ట్ ఇచ్చాడు, అంటే 100కి 100 ఇచ్చాడు అన్నట్టు. ఓన్లీ దానికోసం తీసుకుని కూడా అశోక్ని బెస్ట్ ఇవ్వగలడు, ఎందుకంటే నాకు ఐస్ చూస్తే అది బౌలింగ్ చూస్తే అర్థమైంది యాక్చువల్గా ఇచ్చాడు 100%. సో ఈషా మీరు చెప్పండి, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు? అండ్ మీరు ఆల్మోస్ట్ సీనియర్ కదా వీళ్ళందరికీ, సో టీస్ చేశారా? నన్ను కూడా ర్యాగింగ్ చేసింది, నాకంటే సీనియర్ కదా. కానీ అంటే నాకు అంటే మీరు హరి గారిని సెట్స్లో చూస్తే అసలు డెబ్యూ అనిపించదండి, ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, చాలా క్లియర్గా ఉండేది ఆయనకి ఏం కావాలనేది. అండ్ మీరు దర్శకుడు థీమ్ మ్యూజిక్ చూస్తే ఆయన ఎప్పుడు సెట్స్కి వచ్చినప్పుడు అది హమ్ చేస్తూ ఉండేవారు. నాకు అప్పుడు అర్థమైంది కాబట్టి హమ్ చేస్తున్నప్పుడు తెలిసింది, కానీ బట్ ఇఫ్ ఐ సీ నా ఇప్పుడు వింటున్నప్పుడు ఎంత బాగుందో అది. చాలా ప్రోగ్రామ్స్కి కూడా యూస్ చేశారు అది, సో చాలా క్యాచీగా ఉంది అది. సో హీ హ్యాస్ దట్ క్లారిటీ అండ్ ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది చాలా క్లియర్గా ఉండేది. అండ్ లెక్చరర్ కాబట్టి చాలా క్లియర్గా అండ్ అన్నీ రాస్తారు, క్లియర్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్ అండి. అంటే నాకు అంటే యాక్టర్కి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, క్యారెక్టర్ అంటే ఏంటి అనేది, అలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా చాలా క్లియర్గా చెప్పారు నాకు. అండ్ కమింగ్ టు అశోక్, అశోక్ ఏంటి అంటే తన షై అది అనగా ఐ థింక్ ఈజ్ ఓన్లీ షై బయట మా ఇది అంత ముందు ఉండేది హరిగారు చెప్పినప్పుడు, కానీ ఇప్పుడైతే ఏం లేదు, ఈజ్ నార్మల్. నేను చెప్తా, ఇక్కడ వీళ్ళిద్దరికి సీన్ ఇచ్చేస్తాం కదా, ఇద్దరు కలిసి సీను అయితే ఇక సీన్ మొదలవడానికి ముందు అంటే సెటప్ సైజ్ జరుగుతూ ఉంటాయి. నేను షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు చూస్తే ఇద్దరు పక్క కుర్చీలో కూర్చొని ఏదో డిస్కషన్ మాట. ఒకసారి అంటే లెక్చర్ కదా, ఎంతైనా పిల్లలు చదువుతుంటే ఏం చేస్తున్నారు ఆడుకుంటారు చదువుతున్నారు ఒక సూపర్వైజర్ ఉంటుంది, అట్లా వెళ్ళి చూస్తే వీళ్ళిద్దరూ ఏదో రాసుకుంటారు మాట, ఇది నాది ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటుంది బాగుంటుంది, ఫుల్ ప్రిపరేషన్ అన్నమాట సీరియస్గా. మళ్ళీ సిద్ధంగా వచ్చి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ మళ్ళీ డౌట్లు తెచ్చేవారు, మళ్ళీ దగ్గర సేమ్ క్లాసే డౌట్లు తెచ్చేవారు. డౌట్లు తెచ్చి అది ఇక్కడ ఇదైనా ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది, అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది నాకు, ఇదైతే కొంచెం కనెక్ట్ అవుతుంది అని చెప్పి నేను సరే టిక్లు కొట్టేసి మార్చేసి చెప్పేసి నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టేవాడు కాదు, చెప్పేసి ఎందుకంటే మీకు కంఫర్టబుల్ ఏది కంటే అది నేచురల్గా ఉంటుంది కంప్లీట్గా ఉండేవాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ క్యారెక్టర్ కొత్తనే, నాకు ఎలా బిహేవ్ చేయాలి ఏంటనేది నాకు తెలియదు, ఐడియా లేదు. సో అండ్ కొత్త అనేసరికి నాకు టెన్షన్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఎవ్రీ క్యారెక్టర్ ఐ హ్యావ్ కొంచెం టెన్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అదైనా చాలా పేషెంట్గా డీల్ చేసి చాలా కూల్గా ఉండేవారు సెట్స్లో. సో ఇట్ వాజ్ చాలా కంఫర్టబుల్గా అయిపోయింది మొత్తం. అండ్ కమింగ్ టు అశోక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ షై ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఫస్ట్లో ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, నాకు టెన్షన్ ఉండింది, బట్ ఏంటంటే ఒక 5 minutes టైం పడుతుంది సింక్ ఇన్ అవ్వడానికి. అది ఐ థింక్ అశోక్ చాలా తొందరగానే గ్రాస్పింగ్ పవర్ చాలా ఉంది తనకి. అండ్ హీ కెన్ ఇమోట్ ఎనీ ఎమోషన్ చాలా బాగా, అంటే ముందు డిస్కస్ చేసే వాళ్ళం కాబట్టి చాలా తొందరగా వచ్చేసేది కెమెరా ముందు కూడా.
అండ్ మేమిద్దరం బాగా చేసుకునేవాళ్ళం, మేమిద్దరం చేసుకున్న తర్వాత హరిప్రసాద్ గారితో చేసేవాళ్ళం. సో చాలా మాకు తెలిసేది ఎలా బిహేవ్ చేయాలి, ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా ఉండదు బాగా తెలిసేది. అండ్ హీఈస్ వెరీ మచ్ హార్డ్ వర్కింగ్. ఏదో నాకు వచ్చు, ఐ హ్యావ్ దిస్ బ్యాక్గ్రౌండ్ అలా ఏం ఉండేది కాదనమాట. సో ఈజ్ వెరీ మచ్ ఆల్వేస్ వాంట్ టు లెర్న్ మోర్ థింగ్స్ అనమాట, యాక్టింగ్ గురించి కానీ ఎవ్రీథింగ్. టెక్నికల్గా కూడా చాలా లెర్నింగ్ అన్నది తనకి చాలా ఉంది. హీ వాంట్స్ టు లెర్న్ ఎవ్రీథింగ్. వావ్, దట్స్ రియలీ నైస్. అండ్ రేపు మూవీ రిలీజ్ కాబోతుంది అండ్ ఆల్ ది బెస్ట్, మూవీ హ్యూజ్ సక్సెస్ అవ్వాలి, ఇంకా Thank మీరు you. చాలా Thank చాలా you so మూవీస్ much. చేయాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Again, thank ఇది you. దర్శకుడు మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ V6 News.